న్యూట్రిషన్ ఉంది. గాట్ ఇట్. అండ్ ఈవినింగ్ అఫ్రెష్ తీసుకోవచ్చు అండ్ నైట్ వర్క్స్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఎప్పుడైతే మనం తీసుకుంటామో నైట్ ప్రశాంతంగా నిద్ర పట్టడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. పోస్ట్ వర్కౌట్స్ మీరు ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకోవాల్సింది ఏదైనా ఉందంటే రీబిల్డ్ స్ట్రెంగ్త్ ఒక ప్యాకెట్ తీసుకున్నారంటే కేసినో ప్రోటీన్ ఉంటుంది. ఏదైతే మజిల్ వీక్ అయిందో ఆ మజిల్ మళ్ళీ రీబిల్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. రీబిల్డ్ తాగిన 1.5 తర్వాత షేక్ తాగొచ్చు 9కి. మార్నింగ్ ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే రీబిల్డ్ తాగాలి. అయిన తర్వాత ఏం చేయాలి, 2 hours ఆగి షేక్, జూమ్ కాల్ జరిగేటప్పుడు మీరు షేక్ తీసుకోవాలి. యాజ్ యూజువల్ ఈవినింగ్ డిన్నర్ షేక్ తీసుకోవచ్చు. ఆర్ ఎవరైతే అండర్ వెయిట్ లో ఉన్నారో వాళ్ళు డిన్నర్ టిఫిన్ కూడా చేయొచ్చు. గాట్ ఇట్. సో ఇవన్నీ చెప్పాను కదా. సో నా రిజల్ట్ కావాలి మీ అందరికి. ఇవన్నీ చెప్తున్నానంటే మామూలుగా చెప్పాం. భోజనం చేస్తా. వారంలో 5 రోజులు బిర్యానీ ఉంటుంది. పక్కన 1/2 లీటర్ థమ్స్అప్ బాటిల్ ఉంటుంది. ఈవినింగ్ నైట్ వచ్చేసి 12 గంటలకు తింటాం. 11కి ఉల్లిపాయ దోశ తింటాము. 12:30కి ఇంటికి వచ్చి భోజనం చేస్తాం. బీభత్సంగా తింటాం. అలా తిన్నప్పుడు ఏమైంది అని అంటే ఇట్లా పెరిగిపోయాను అనమాట. బాడీ మొత్తం కూడా వేస్ట్ వాటర్ ఫామ్ అయిపోయింది. 12.5 కిలోలు ఎక్కువ ఉన్నాను. కానీ సో మెనీ హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయి. సివియర్ మైగ్రేన్ హెడేక్ ఉండేది. బికాస్ ఆఫ్ ఓన్లీ రీజన్ నేను చేసే జాబ్లో అలాంటి స్ట్రెస్ ఉండేది. సో ఎప్పుడైతే మైగ్రేన్ హెడేక్ వచ్చిందంటే వామిటింగ్స్, మోషన్స్ అవుతూ ఉండేది. ఎంఆర్ఐ స్కాన్ తీపించాను, ఎక్స్రేలు తీపించాను, ఆయింట్మెంట్స్ వాడాను, స్పెట్స్లు వాడాను, కానీ హెడేక్ తగ్గట్లా. సో ఎప్పుడైతే ఆ హెడేక్ వచ్చినప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాను, తెచ్చుకున్నాను, కానీ ఎప్పుడు కూడా కమ్యూనిటీలోకి రాలా. 2014లో చెప్పారు, 15లో చెప్పారు. వన్స్ ఎప్పుడైతే 28 years వచ్చినాయో 2016 జనవరి 8వ తారీఖు నాకు లో బీపీ గురక అటాక్ అయింది. అప్పుడు గుర్తొచ్చారు, వీళ్ళు 2 సంవత్సరాల నుంచి పిలుస్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుంటే నా బాడీలో బరువు 12 కిలోలు ఎక్కువ ఉన్నాను, కానీ నా బాడీ కండిషన్ వచ్చేసి 51 సంవత్సరాలు చూపిస్తుంది. రీజన్ మజిల్ తగ్గిపోవటం వల్ల, నడుము చుట్టుకొలత 36కి రావటం వల్ల. ఓకే, లో బీపీ గురక ఉంది, అందుకని వెళ్ళాను. సో ఎప్పుడైతే మా కోచ్ చెప్పారు 3 months లో నేను చెప్పినట్టు వింటానంటే నీకు మంచి రిజల్ట్ వస్తుంది, రెడ్ మార్క్స్ మా నార్మల్ చేసుకోవచ్చు అన్నారు. అన్ని నార్మల్ చేసుకున్నాను. 3 నెలలు మా కోచ్ చెప్పినట్టు విన్నాను. తర్వాత స్టిల్ నౌ సో 10 years నుంచి ఇదే బాడీని మెయింటెనెన్స్ చేస్తున్నా. నా ఏజ్ ఇప్పుడు 39, నా బాడీ ఏజ్ 37 or 38 లేదా 39 లో ఉంటాను, కానీ 30 క్రాస్ చేయను. నా విజరల్ ఫ్యాట్ 6 or 7 లోపల ఉంటుంది. బాడీ ఫ్యాట్ ఎప్పుడు 20 లేదా 21 లేదా 18 లో ఉంటుంది. స్కిన్ ఫ్యాట్ ఎప్పుడు కూడా 14.5 13.5 లోనే ఉంటుంది. నా బాడీ ఏజ్ ఎప్పుడు 37 38 లో ఉంటుంది. నడుము చుట్టుకొలత 30.5 లో ఉంటుంది. సో ఇవన్నీ పారామీటర్స్ నేను ఎప్పుడైతే మార్చుకున్నానో స్టిల్ నో హెల్దీగా ఉన్నాను. సో ఇదంతా మారటానికి నా వల్ల కాదు. నేనేం మార్చుకున్నానంటే ఎవ్రీడే వర్షం పడినా, తుఫాన్ వచ్చినా, ఏది వచ్చినా సరే నేను డైలీ ఎక్సర్సైజ్ అయితే ఆపను. న్యూట్రిషన్ తీసుకోకుండా ఉన్నాను. నైట్ వర్క్స్ రోజుకి 3 spoons తీసుకుంటూ ఉంటాను. లిఫ్ట్ అప్ డైలీ 1 ప్యాకెట్ తీసుకుంటాను. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్కిన్ బూస్టర్ అండ్ నైట్ వర్క్స్ తీసుకుంటూ ఉంటాను. ఇప్పుడున్న పరిస్థితి ఏదైతే వింటర్ సీజన్ కాబట్టి ఇమ్యూనిటీ హెల్త్, బ్రెయిన్ హెల్త్ కూడా తీసుకుంటూ ఉన్నాను, ఇమ్యూనిటీ పెరగటం కోసం. ఓకే, తరచు మనం బయటికి వెళ్తుంటాము, ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి సపోర్ట్ చేస్తుంది, జలుబులు జ్వరాలు రాకుండా. సో ఏదైతే నేను మారానో ఇది నా వల్ల కాలేదు, కమ్యూనిటీలో నేను కూడా చూడటం వల్ల, కొంతమంది ఎక్స్పీరియన్స్లు వినటం వల్ల నేను మార్చుకున్నాను ఆహార అలవాట్లు, జీవన విధానాలు. సో దాంతో పాటు కోచ్ సపోర్ట్. ఇక్కడ చాలా మంది చెప్తుంటారు నాట్ ఓన్లీ 1 day 1 month 1 year కాదు, ఒక్కసారి మీ కోచ్ దగ్గరికి వచ్చారంటే మీ కోచ్ మీకు లైఫ్ టైం కోచ్. ఎప్పుడైనా మీకు డౌట్ ఉందంటే మీ కోచ్ కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు అడిగితే మీకు డీటెయిల్స్ అంతా షేర్ చేస్తూ ఉంటారు. ఈ కమ్యూనిటీలో లేకుండా బయట ఉన్న కోచెస్ అడగొద్దు, మీకు అంత అబద్ధాలే చెప్తారు, అంత నెగిటివ్ నే చెప్తారు. దయచేసి వాళ్ళ మాటలు వినదు, ఎందుకంటే అలా విన్న వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పుడు ఎవరైతే విన్నారో ఈ కమ్యూనిటీలో చాలా మంది ఇప్పుడు న్యూట్రిషన్ సెంటర్ పెట్టుకుని 100 మందికి 100 ఫ్యామిలీ మెంబర్స్ ని మారుస్తున్న వాళ్ళు ఉన్నారు. అందుకనే థ్యాంక్స్ టు దిస్ కమ్యూనిటీ నుండి నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఈ కమ్యూనిటీ జర్నీ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇదంతా మారడానికి బిలవ్డ్ అభి సార్, థ్యాంక్ యూ మై కోచ్. సో అన్ని ఆయనే నాకు నేర్పిస్తూ ఉన్నారు. నేర్చుకోవడం వల్ల మాత్రం నేను మాట్లాడగలుగుతున్నాను, టీమ్ ని బిల్డ్ చేసుకోగలుగుతున్నాను. సో లాస్ట్ వర్డ్, కేర్ మోర్ అబౌట్ అదర్స్ అండ్ యూ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. సో మన గురించి మనం కేర్ తీసుకుంటాం కాదు, అవతల వాళ్ళ గురించి కూడా మనం కేర్ తీసుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా బ్లెస్సింగ్స్ రూపంలో వస్తుంటుంది. ఓకే.
ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ.